సంఘము నీది, ప్రజలు నీవారు. కేవలము మేము పనివారు మాత్రమే. పరిచర్య చేయడానికి నిలబడి ఉంటుండగా ఈ సహాయంలో పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటున్నాను. చదవబడిన లేఖనాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. నాతో మాత్రం అందరితో మాట్లాడమని, వినే చెవులు గ్రహించే మనసు మా అందరికీ దయచేయమని, ఈ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని, అడ్డగించే దుష్ట శక్తుల ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. గనిబిడి చేసిన దుష్ట శక్తుల ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యములు విడుదల చేస్తున్నాం. దేవుని భయము ప్రతి ఒక్కరిలో ఉండునుగా. భయముతో వణుకుతో ప్రభు మాట్లాడినప్పుడు వినే చెవులు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగా. పనివనీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన చదువుతున్న లేఖన భాగంలో జాగ్రత్తగా ఇటువంటి మనసు సమయంలో ఎపిసి సంఘానికి రాస్తూ మాట్లాడుతున్న మాట, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? బలం ఉంటేనే ఏదైనా అండి. బలం లేకపోతే చేయలేవా? బలం లేకపోతే పని చేయలేమండి. బలం లేకపోతే ఏది చేయలేము. ఖచ్చితంగా బలం ఉండాలి. బలం ఉంటేనే ఉద్యోగం చేయగలం, బలం ఉంటేనే పని చేయగలం, బలం ఉంటేనే ఏదైనా చేయగలం. అందుకే మనం బలంగా ఉండాలి. బలంగా ఉండడానికి ఏదో చేస్తూ ఉంటాం. వీక్ గా ఉండాలని, దానికోసం ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ శారీరక బలం గురించి ప్రభు మాట్లాడుతుంది. శారీరక బలం గురించి కాదు కదా. ఏ బలం గురించి? ఆత్మీయ బలం గురించి, ఆత్మ సంబంధమైన బలం గురించి. మన ఆత్మ సంబంధులు కనుక మనం ఆత్మీయంగా ఎలా ఉండాలి? మాట్లాడండి, బలంగా ఉండాలి. నీరసంగా ఉండకూడదంట. భక్తి చిక్కిపోయి ఉండకూడదంట. ఇలా తోస్తే పడిపోయినట్టు ఉండకూడదు. ఎంతమంది వచ్చినా నేను ఉన్నాను అన్నట్టు ఉండాలంట. ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై. కీర్తనకారుడు అక్కడ 63వ కీర్తనలో 63వ కీర్తనలో రాయబడిన మాట మొదటి 2 వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. ఎందుకు వెతుకుతున్నారంట? వేకువనే ఎందుకు వెతుకుతున్నారంట? దేనికి వెతుకుతున్నారంట? ఆయన మాట్లాడుతున్నమాట సరిగ్గా నా వైపు చూసి వినడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ చదవకపోయినా పర్లేదు, మీరు వింటే చాలు. తీయగలిగితే వింటూ తీయగలిగితే మంచిది, తీయలేకపోతే వినడానికి ప్రయత్నం చేయండి. అలా చూస్తూ వింటే వినబుద్ధి పడుతుంది, అది గ్రహించడానికి అవకాశము ఉంటది. ఎటువంటి చూసుకొని మనం వింటే సరిగ్గా మనకి అర్థం కాదు. ఆయన వేకువనే లేచి వెతుకుతున్నారంట. ఏమి వెతుకుతున్నారంటే, నీ బలమును నీ ప్రభావమును ఈ మాటకు మనము ఏమని అర్థం చేసుకుందాం? నీ బలాన్ని చూడాలి అనుకుంటున్నారంటే కనబడ్డదా బలం? దాని అర్థం బలం చూడటం కాదు, నేను బలమును అనుభవించాను. బలము దేవుని బలం నేను కూడా అనుభవించాను. పౌలు కూడా ఒక సంగతి
రాయాలని ఉందా? ఆయన రాయడమే కాకుండా ఫిలిప్పీ రాసిన పత్రికలో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా అంటాడు. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయము 10-11 ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలని ఆయన మరణ విషయంలో సమాన భావం ఆయన ఈ బలమును పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాగుట ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని ఎంతతో సమానముగా ఇచ్చుకొచ్చిని. కీర్తనకారుడు చెబుతున్నమాట, నేను ఆయన బలమును చూడాలి. పౌలు పిలి సంఘానికి రాస్తూ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఎలా ఉండాలి, నిన్ను చూడగానే ఎలా ఉండాలి తెలుసా? బలవంతుడా కనబడాలి కదా. ఎలా కనబడాలి? బలవంతుడా కనబడాలి. అది చూస్తేనే ఎలా ఉన్నారు? ఎవరైనా మిమ్మల్ని చూసి భయపడతారండి? ఎవరైనా మిమ్మల్ని చూసి 6 అడుగులు ఉన్నాడు అనుకోండి, ఆజానుభావంలో ఉన్నాడు అనుకోండి, పొడవుగా లావుగా దిట్టంగా ఉన్నాడు అనుకోండి, కన్నులు తిరిగిపోయి ఉన్నాడు అనుకోండి, ఆయన చూడగానే ఎలా ఉంటది? నేను కొడతానని వెళ్తాడు ఎవరైనా ముందుకి. అందుకే గొలియాతు ముందుకి ఎవరు వెళ్ళేవాడు కాదండి. రండి చూసుకుందాం అని పిలుస్తూ ఉంటే వాడేమో 10 అడుగుల కంటే ఎక్కువ హైట్ ఉన్నాడు. అది ఆయుధమే మొదలేక ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కడే ఎవరైనా రమ్మంటే, 2-3 రమ్మంటే బాగుంటది, ఒక్కడే రండి అంటున్నాడు. అందుకే జయము 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 అని 40 రోజుల వరకు అడుగుతున్నారు కానీ ఒక్కడు ముందుకు రాలేదంట. అందుకే ఎందుకు బలం కావాలి అని అంటే ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. మనం బలహీనులు ఉంటే ఎవడో చేద్దాం మనకి, ఎవడు గడిస్తాడా? ఇప్పుడు బలహీనులుగా ఉంటే ఏ రక్తమే అనంటే వెళ్తాడా? ఏ నామములు బంధిస్తూ వెళ్తాడా? కుక్కర్ చూసి పిల్లలు చదివిస్తారు, చదివిస్తారా? అప్పుడు మమ్మీ అని పరిగెత్తుకుని వచ్చేస్తారు. అది ఏమందం, ఏమనకపోయినా పరిగెత్తి వచ్చేస్తారు. ఒకవేళ నిలబడి అన్నది అనుకో, చిన్న పాప వెళ్తుందా? వెళ్తాం. ఎందుకని? దానికి తెలుసు తన బలం ఏంటో. మనమే నిలబడితే ఒక్క గదులు కదిలితే ఉంటదా? ఎందుకని? మీరు బలవంతులు కాదు. బలవంతులై దేవుని బలం కలిగి, దేవుని శక్తి కలిగి ఆత్మీయంగా ఎలా ఉండాలి? బలంగా. ఎందుకు బలం ఎందుకంటే అంటారా? ఇప్పుడు చెప్తారు. బలం ఎందుకంటే యోగ గ్రంథం 34వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట చదువుతారా? విచారము లేకుండానే కాదు, నిమిషంలోనే చివరి లైన్, బలవంతులు మాట్లాడారు. ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తారా? ఆ ప్రాక్టీస్ ఏదో ఇంట్లో చేయాలి, అప్పుడు ఇక్కడ చక్కగా చదువుతారు. ఎంతవరకు బాబా అనాలి? ఎన్ని సంవత్సరాలు అనాలి? ఇప్పుడు వరకు వాక్యం చదవట్లేదు, చదవలేకపో మనిషికి అసాధ్యమైనది ఏదేమి ఉందా? ఏం చేయలేరా? మనిషి ఆకాశానికి వెళ్ళిపోతున్నాడు కదా, అంతరిక్షానికి వెళ్ళిపోతున్నాడు కదా, ఏదైనా చేయగలుగుతున్నాడు కదా, ఆ మనిషే కదా, మనిషికి సమస్తం చేయగలడు కదా. నాకు రాదని ఉండిపోతారే, ప్రతిదీ వస్తుంది. ఎందుకు రాదు? చదవడం రాదా? రాదండి. ఇప్పుడు యూట్యూబ్ చూడండి సార్,
రోడ్ మీద ఏదైనా అమ్ముతూ ఉన్నవారు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా? మీరు చూడట్లేదు అయినట్టు మన తెలుగు చదవడానికి ఇంకా రాదంటున్నాం. ఏమో రాదు అంటే దేవుడు ఏమైనా అంటున్నాడేమో, అందుకే రావట్లేదు. మనం ఎప్పుడు మన నోట నాకు రాదు అన్నమాట రాకూడదు, ఇది అవ్వదు అన్నమాట రాకూడదు. ఏదైనా చేయగలరు. పేతురు యోహాను చదువుగా అక్కడ రాయబడిన మాట, వారు చదువులేని పాపాలు అని అన్నమాట కదా. వారు చదువు లేదట, అయినా ఎలా మాట్లాడారు, ఎలా వాక్యం చెప్పారు? దేవుడు ఎవరినైనా వాడుకో, ఏ విధంగా అయినా వాడుకో. యోబు గ్రంథంలో రాయబడిన మాట, బలవంతులే దైవికంగా కొనిపోయారు. ఎవరు? మనము రాకడ గురించి ఎన్నో సందేశాలు వింటున్నాం. రాకడ గురించి ఎత్తబడే సంఘం ఎలా ఉండాలి, ఏ అర్హత ఉండాలని గడిచిన కొన్ని దినాల నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూనే ఉన్నా. ఈ రోజు ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నా. ఎవరంటే బలహీనులు ఎత్తబడరంట. బలహీనులు ఎత్తబడలేదు. సంఘము ఎత్తబడేటప్పుడు ఎవరు ఎత్తబడతారంటే బలవంతులే. ఎవరండి? బలవంతులే ఎత్తబడతారు. నిజానికి మనం బలవంతులా అంటే మరి నేను బలవంతులా అని చెప్పడానికే ధైర్యం కాదు కదా. ఆత్మీయంగా బలంగా ఉన్నావా అంటే అది చెప్పలేం కదా. నేను ప్రశ్న వేయట్లేదు కానీ ఇంకా బలహీనులే అని చెప్పగలను. ఇంకా నేను బలం పొందుకోలేదని. ఎందుకని ఆత్మీయ బలం కావాలా? ఆత్మీయ బలం కొరకంట పౌలు ఏం చేస్తున్నాడు? సమస్తమును పెంటతో సమానముగా మనం దేవుని సన్నిధి రాకుండా, లేకపోతే దేవుని సన్నిధికి రాకుండా ఇంకా ఎక్కడికెక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాం. దేవుని సన్నిధికి రా కావాలంటే దేవుని సన్నిధిని ఎక్కడతాం, కానీ దానికి మాత్రం ఎక్కడికైనా మనము వెళ్తాం. ఈయన ఏం చేస్తాడంటే ఏదైతే నాకు సంతోషకరంగా ఉందో, ఏదైతే నాకు ఆనందకరంగా ఉందో, ఏదైతే నాకు లాభకరంగా ఉందో ప్రతిదీ దేని కొరకు? ఆయన బలమును అనుభవించడానికి, ఆ బలమును చూడటానికి సమస్తమును వెంటతో సమానముగా. మీరంటే ఎందుకండి పోయిన ఆదివారం రాలేదంటే ఖచ్చితంగా రీజన్ చెప్తారు. మీరు ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ చెప్తారు. ఏంటి? అక్కడికి వెళ్తే బలం రాదు, ఇక్కడికి వస్తే బలం వస్తుంది. ఇక్కడికి వస్తే బలమును ధరింపజేయవాడు ఎవరు తెలుసా? యేసే. కీర్తనకారుడు అంటాడు 18వ కీర్తన 32వ చరణములో, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. ఎవరంట? మనకు బలమును ధరింపజేయవాడు ఆయనేనండి. అయితే ఎక్కడికి రావాలా? ఆయన సన్నిధికి రావాలి, ఆయన దగ్గరికి రావాలి. అప్పుడే దేవుడు బలముతో నింపుతాడు. మనం బలవంతులుగా తయారవుతాం. బలవంతులే కొనిపోబడతారు. సుమా ఇంకో మాట ఉన్నది. ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చదువుతామా? మత్తయి సువార్త 11వ. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టింపుకొచ్చున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొచ్చున్నారు. ఎప్పుడైనా చదివారు ఏంటంట? బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు బలాత్కారముగా కష్టపడుతున్నదంట. బలాత్కారులే దానిని ఆక్రమించుకుంటే. ఇదేంటి? మీరు చదివారా? బలాత్కారులే దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది కొన్ని ఆక్రమించుకుంటున్నారు కదా. మొన్న అయ్యా ప్రేర్ చేయండి అయ్యా, మా భూములు వారు వచ్చి ఆక్రమించుకుంటున్నారు, దానికోసం వెళ్తున్నాము, కాబట్టి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అని
కాంతారావు గారు పోయారు, ప్రార్థన చేశాం, ఏదో విధంగా దేవుడు అది క్లియర్ చేశారు. దేవుడికి కొన్ని అలా సమాధాన పడడానికి వెళ్ళినప్పుడు కూడా వారు మన నేటికి వచ్చి గొడవ చేసి ఇంకా సమాధానం కాకుండా ఇష్టపడకుండా వెళ్ళిపోయారు. పెండింగ్ మళ్ళీ వచ్చి ఇలా జరుగుతున్నప్పుడు కూడా సమాధానం కలగట్లేదు. కానీ ఒక్క టైం వన్ టైం సింగిల్ టైం లోనే అది సమాధానం కలిగింది. సొమ్ము తీసుకున్నప్పటికీ కూడా అది క్లియర్ అయిపోయింది. ఎందుకని ఆక్రమించుకుంటున్నారు తెలిసేవారు? వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంది కాబట్టి, బలం ఎక్కువ ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి వారు మనది అయినప్పటికీ కూడా వారు ఆక్రమించుకుంటున్నారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యం అంట బలత్కారులే ఆక్రమించుకుంటున్నారు. బలవంతంగా ఆక్రమించుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బలహీనులని. అలా బలం లేనివారనా? బలం ఉంటేనే, అధికారం ఉంటేనే దానిని ఆక్రమించు. ఇంకా చెప్పాలంటే బలత్కారులే అంటే దాన్ని అడ్డగించేవాడు ఎవడో? అడ్డగించేవాడు ఉన్నాడు కాబట్టి వాడు నీ తోసుకొని బలవంతంగా నువ్వు వెళ్తేనే తప్ప ఒక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశమే లేదు. అందుకే అంత ఈజీ అనుకుంటున్నారు మీరు, అంత ఈజీ అనుకున్నాడు. ఒకడు ఉన్నాడు కదా, అపవాది అంటే ఎవరిని వెంకిదమా అని ఎదురు చూస్తూ తిరుగుతున్నా. ఎవరిని పడవేసేద్దామా, ఎవరిని కృంగదీద్దామా అని ట్రై చేస్తాం, ఎవరిని లాగేద్దామా, ఎవరిని నరకానికి నాతో పాటు తీసుకెళ్లిపోతామా అని ప్రయత్నం చేసి అడ్డగిస్తూ తిరుగుతాం. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు మంచి చేయాలి అనేటప్పుడు ఎవరైనా అడ్డగిస్తారు. మంచికి ఎప్పుడు అడ్డమే ఉంటుంది. ఒకవేళ భౌతికంగా ఎవరైనా అడ్డగిస్తే భౌతికంగా మనం దాడి చేయాలి. ఇది ఆత్మ సంబంధమైనది కదా, మన ఆత్మ సంబంధంగానే పోరాడాలి. మనం ఆత్మ సంబంధంగానే పోరాడి బలకరంగా పట్టుకోవాలి. ఎవరైతే బలవంతులో వారే ఆక్రమించుకుంటారు. సుమా, మనం ఏ విషయంలో బలవంతులు? ఏ విధంగా చూసినా ప్రార్థనలో బలంగా ఉన్నామా అంటే అది కూడా అంతంత మాత్రమే కదా. అన్ని విషయంలో బలంగా ఉన్నామంటే లేదని చెప్పాలి కదా. మరి ఎలా ఎత్తబడతామని ఫీలింగ్ లో ఉన్నాం, అంతే. ఎత్తబడతామని ఫీలింగ్ లో ఉన్నాం, అంతకంటే ఏమి లేదండి. దేవుని బలం పొందుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఆత్మీయ బలం పొందుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? మనం దినదినము ఎలా కావాలి తెలుసా? బలం పొందుకోవాలి. సమూయేలు 2వ సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమని వ్రాయబడింది? చదువుతారా? మొదటి వచనం, సౌలు కుటుంబం యుద్ధము జరగగా దావీదు సౌలు చిన్నప్పుడు బలం తక్కువ ఉంటుంది కదండి. చిన్నప్పుడు పిల్లలకి చాలా బలం తక్కువ. అలా ఎదుగుతున్న కొద్ది యవనస్తులకి బలం ఎక్కువ. ఇంకా కొంచెం పెద్దలైతే ఎక్కువ అవుతాయి. ఆ తర్వాత తరిగే కదా, ఆ తర్వాత తరిగే. ఇది భౌతికమైన శరీరం గురించి మాట్లాడితే, ఆత్మ సంబంధంగా చూసుకుంటే ఇది తరిగిపోయే బలం కానే కాదు కదా. ఇన్ని సంవత్సరాలకి బలం తగ్గిపోద్ది అనడానికి ఏమీ లేదు కదా. అంతకంతకు ఆత్మీయ బలం పెరగాలి తప్ప తగ్గడానికి వీల్లేదు కదా. ఇప్పుడు చిన్నప్పుడు ఏమో 1వ తరగతి చదివేటప్పుడు ఏమో బలం లేదు, ఇప్పుడు 10th క్లాస్ వచ్చేటప్పుడు ఏమో బలం వచ్చింది. అలా వారు పెరుగుతా ఉంటే మనం ఎప్పుడైతే రక్షణ అనుభవంలోనికి వచ్చామో అప్పుడు కొద్ది బలం తగ్గు కదండి. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము
మొదటి 2 వచనాల్లో రాయబడినట్టు మీరు సహోదరులారా, ఆత్మ సంబంధులైన వాళ్ళే మీతో మాట్లాడినప్పుడు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులైనను క్రీస్తునందు పసిబిడ్డలైనను మీతో మాట్లాడాల్సి వచ్చాను. చాలు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడాల్సి వచ్చింది. మారు మనిషి పొందిన తర్వాత 8 సంవత్సరాలు అయిపోయింది కదా, మీరు ఎదిగేశారని అనుకున్నా. మీరు ఎదిగేసి ఇంకా బలవంతులు అయిపోయారేమో అని అంటే మీరు ఇంకా ఎలా ఉన్నారు అని అంటే పసిపిల్లలాగే. ఇంకా మీకు బలము లేదు. మీరు పసిపిల్లలాగా ఉంటే ఎప్పుడు మీరు ఆక్రమించుకుంటారు, ఎప్పుడు మీరు బలంగానే లేకపోతే, మీరు బలవంతులు కాకపోతే, దేవుని రాజ్యంతో ఆయన వచ్చినప్పుడు ఆ పూల శబ్దంతో వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఎక్కబడతాం? మనము యోగ గ్రంథంలో చదువుకున్నాం కదా, బలవంతులే దైవికముగా కొనిపోబడుతున్నారు అని వ్రాయబడింది కదా. మరి బలవంతులే కొనిపోబడితే మరి మిగతా వాళ్ళు ఏమంటారంట తెలియదా? విడబడిన వారికి మహా శ్రమ కదా. అలాంటి ఘోరమైన శ్రమ గురించి గడిచిన దినాల్లో మీకు వివరించారు. ప్రభునామానికి అంతకంతకు ఏమవ్వాలి? అంతవంతకు వర్ధిల్ల. ఎంతకు వెళ్ళాలి? ఇప్పుడు మీకు శాలరీ ఎంత ఉన్నది? ఫస్ట్ అంటే 10,000 ఉండేది అనుకున్నాం. 10 సంవత్సరాలు 20 మంది తిరిగింది. ఎంత ఉండాలి? 10,000 ఉండాలి. ఎంతంటే 1,00,000 అవ్వాలి. అవ్వకపోతే ఖుషిగా ఉంటది. శాలరీ మాత్రం అంతకంతకు పెరగాలి. మన బలం మాత్రము ఎక్కడ ఉన్నది అంతే. మన ప్రార్థన జీవితం మాత్రం ఎక్కడ ఉన్నది? మన ఆత్మీయ జీవితం అంతా ఎక్కడ ఉన్నది? 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నామో ఆశీర్వాదం వాక్యం లేదనా? బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎలాగున్నాము? వచ్చి కూర్చొని వెనకట్లా కూర్చొని ఎలా వినేసి వెళ్ళిపోవడం అదే కదా. మరి ఇప్పుడు ఎలాగున్నాము? ఇప్పుడు వస్తున్నా వెనకట్లో కూర్చుంటా వింటున్నా అని వెళ్ళిపోతున్నాం అంతే కదా. ఏం మార్పు కలిగింది? ఏ బలం వచ్చిందని చెప్పగలం? ఏమైనా బలం వచ్చిందా? నేను ఎదిగానండి, ఇప్పుడు ఆత్మీయంగా ఎదిగానండి, ఇప్పుడు బలపరచబడిగానండి, ఇప్పుడు బలంగా ఉన్నానండి, ఆత్మీయంగా నేను బలంగా ఉన్నాను అని చెప్పగలమా? మరి చెప్పలేకపోతే ఎలా ఎత్తబడతాం? ఒకసారి 12వ అధ్యాయం అనుకుంటాను, 2వ సమూయేలు గ్రంథం. చూసారా? 4వ వచనం కదా, 13వ అధ్యాయం 4వ వచనం. అట్లుండగా 13వ అధ్యాయం 2వ సమూయేలు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవుట హేతువు ఏమని అమ్నోనుతో మాట్లాడుతున్న మాట యెహోనాదాబు అమ్నోనుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు రాజకుమారుడు కదా, నువ్వు నానాటికి చిక్కిపోవుట కారణం ఏంటి? నిజానికి చెప్పాలంటే రాజకుమారుడికి ఏ లోటు ఉండదు కదా, తినడానికి సమృద్ధిగా ఉంటది కదా. అయినప్పటికీ కూడా, నీకు ధనం ఉన్నప్పటికీ కూడా, అధికారం ఉన్నప్పటికీ కూడా, నువ్వు రాజు కుమారుడు అయినప్పటికీ కూడా నువ్వు నానాటికి చిక్కిపోవడానికి కారణం ఏంటి అని నాదాబు స్నేహితుడు అడుగుతున్నాడు. నిజానికి తన ఉద్దేశం ఏంటంటే, నువ్వు రాజు కాబట్టి, నువ్వు రాజు కుమారుడు కాబట్టి నానాటికి నువ్వు బలం పుంజుకోవాలి. నానాటికి బలం పుంజుకోవాలి, బలం ధరించుకోవాలి, నువ్వు బలవంతులుగా ఉండాలి. అయితే నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు నానాటికి 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 నేర్చుకెళ్ళిపోతున్నావు. ఫస్ట్ ఎంతో ఉద్యోగంలో ఉండేవాడివి, ఇప్పుడేమో ఫస్ట్ ఏమో అందరికి నిరూపించేదానివి, ఇప్పుడేమో నిలిపేవా. ఫస్ట్ ఏమో ప్రార్థనకు మీరే ఉండేవారు, ఇప్పుడేమో మీరు అంతకంతకు ఏమవ్వాలి చెప్పండి సార్? మనకేమో కృప వెంబడి కృప దేవుడు ఇచ్చారు. ఇది కృప వెంబడి కృపతో
ఇచ్చిన నా యేసయ్యా అని గొప్పగా కృపకి ఇచ్చేస్తే మరి నువ్వు దినదినము వర్ధిల్లాలి కదా, బలవంతులుగా ఉండాలి కదా, నీరసని పోకూడదు కదా, పడిపోకూడదు కదా, ఇంకా దిగజారిపోకూడదు కదా. ఇంకా కాలము గడిచిన కొద్ది ఆ దినము సమీపించిన మనము చూసిన కొద్ది మరి ఎక్కువగా అలాగూ చేయాలి కదా, మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి కదా, మరి ఎక్కువగా బలం పుంజుకోవాలి కదా. ఎవరిస్తులు ఇప్పుడు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? పొద్దున్నే వెళ్ళిపోయి ఒక 2-3 గంటలు ఆ జిమ్ లో వ్యాయామం చేస్తేనే గాని వారికి బలం రాదు కదా. ఒక సంవత్సరం 2 సంవత్సరం చేసిన ఆ బాడీ కానీ ఆ యవనస్తుల్ని చూడండి ఎంత దిట్టంగా ఉంటారు, ఎంత కండరాలు తిరిగిపోయి ఉంటది, ఎంత చూడటానికి బలంగా ఉంటారు, అందంగా ఉంటారు. అది ఏదైనా ఎత్తుకొని ఇస్రేలాగా ఉంటారు కదా. ఎందుకని అంత బలం వాళ్ళకి వచ్చింది అని అంటే ప్రతిరోజు మన ఏంటో తెలుసా? ఇంట్లో ఉండే తింటాం కాదండి, ఇంట్లో ఉండే తింటాం కాదు. బలం ఎట్టా వస్తుందో ప్రాక్టీస్ చేస్తున్నారు. దేవుడికి బలం ఎలా వస్తుందో ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వారికి బలం వస్తుంది. మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేసామని బలం గురించి, బలం కావాలని కీర్తనకారులాగా లేకపోతే పౌరులాగా ఎప్పుడు ప్రయత్నం చేశామని, నాకు ఆ బలం కావాలి ఈ బలం కంటే అని ఎప్పుడు ప్రయత్నం చేశాం? లేదు కదా. ఇప్పుడు లేదే లేదు. ప్రభునామానికి మహిమ. ఆయన రాజకుమారుడు అయితే మీరెవరు అంటే మీరెవరండి? మీరు రాజకుమారుడా? పేతురు రాసిన పత్రిక 2:9 అదే కదా మనం తరచుగా చదువుకున్నమాట. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరిచిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనంగానని ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా మీకు అడిగితే మీకు ఏ కులం అని అడిగితే ఏదో చెప్తారు కానీ నాకు తెలుసు ఏ కులం అంటే మేము యాజకులం అని చెప్తాం. ఏ కులం అంటే మనం సేవకులం. అవునండి. 34 కీర్తన అనుకుంటారు, 134 కీర్తన అనుకుంటారు. యెహోవా సేవకులా అన్నమాట. రాత్రి నిలుచుండు వాళ్ళారా అన్నమాట. మనం యెహోవా సేవకులం. మన కులం ఏంటి? సేవకులం అండి. మన కులం అంటే యాజకులం అండి. ఎంతకంటే మించింది ఇంకేమీ లేదు. మన రాజులం. ఆయన రాజు అయితే ఆయన బిడ్డలు ఎవరవుతారు? రాజకుమార్ యువరాజులు. దేవునికి ఇష్టం. అదే మాట్లాడుతున్న మాట. నువ్వు రాజకుమారుడు కదా, ఏ లోటు లేదు కదా, నువ్వు నానాటికి చిక్కిపోవడానికి కారణం ఏంటి అంటే వాడు ఒక సంగతి చెప్పాడు. ఆ సంగతి మనకి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఒక వేరే విధంగా మీకు జ్ఞాపకం చేస్తారు. తన సహోదరి మీద మనసు పడి ఆయన చిక్కిపోతున్నాడు అన్న మాట చెప్పారు. ఎవరు అంటే తామారు. తామారు అని అబ్షలోము కుమార్ ఉందా? సహోదరి అబ్షలోము అబ్షలోము సహోదరి. అబ్షలోము ఎవరు? దావీదు కుమార్. అమ్నోను ఎవరు? దావీదు కుమార్. సో అక్కడ రాయబడినట్టు నేను చెప్పకుండా నేను చెబుతున్న మాట ఏంటంటే ఈకనేమో నానాటికి చిక్కిపోవడానికి కారణం ఏంటి అని ఆ స్నేహితుడు అడుగుతుంటే అతడు చెబుతున్న మాట, నేను తామారు మీద మనసు పెట్టుకున్నాను అంటాడు. ఎవరి మీద? తామారు. అది పక్కన పెడితే తామారు అనే మాటకు అర్థము ఈత చెట్టు లేకపోతే ముళ్ళ పొద అని అర్థం. ఏంటి? ఈత చెట్టు, పామ్ ట్రీ లేక ముండ్ల పొద అని అర్థం. ఇప్పుడు ముండ్ల పొద భూమి మీద ఎప్పుడు మొలిచింది? ఎప్పుడు మొలిచింది అని అంటే
దేవుడు భూమిని శపించినప్పుడు, అప్పటి వరకు భూమి మీద ఏ ముండ్ల పొదలు లేవంట. ఎప్పుడైతే దేవుని ఎదుట ఆదాము హవ్వలు పాపము చేశారో, ఆదామును బట్టి నేలను దేవుడు శపిస్తే భూమి అప్పుడు ముండ్ల పొదను గజ్జె పొదలను మొలిపించిందంట. అప్పటి వరకు ఏమీ లేదు. శాపానికి బదులు ఏమొచ్చింది? ముండ్ల పొద. అంటే శాపము మీద, శాపకరమైన అనుభవం మీద ఎవరు మనసు పెట్టుకున్నారు? ఎవరండి? అది ఎంతో పెట్టారుగా ఉన్నారు. ఏమైందో తెలియదు. ప్రభు నామానికి ఏమనుకుంటారు? ఎవరు ఏమన్నా సరే ఇక్కడ సౌండ్ తగ్గించుకోవాలి. మైక్ సౌండ్ తగ్గించమన్నారు కానీ మీ సౌండ్ తగ్గించమని చెప్పలేదు కదండి, చెప్పారా? అందుకే కదా మైక్ సౌండ్ తగ్గించాం. మీ సౌండ్ ఎందుకు మీరు తగ్గిస్తారు? మీరు సౌండ్ కానీ తగ్గిస్తే అక్కడ సౌండ్ పెరుగుతుంది. అక్కడ పెరగకుండా ఉండాలంటే మీ సౌండ్ పెరగ. చింత యావత్తు ఆయన మీద చేసేయండి, ఆయన చూసుకుంటాడు. మీరు ఎందుకు దిగులుతూ ఉంటారు? కాబట్టి మనం సంతోషంగా ప్రభుని మహిమ పొందుతాం. ఇప్పుడు దేని మీద మనసు పెట్టుకున్నారంట? ఆశీర్వాదం మీద మనసు ఉండాలి కదా. శపించబడిన భూమి మీద మనసు, ఆ దేవుడు ఏదైతే వద్దనుకున్నాడో, ఏదైతే శపించాడో దాని మీద మనసు పెట్టుకున్నాడంట. అందుకే నానాటికి బలం పుచ్చుకోవాలి, కానీ నానాటికి ఏమవుతున్నాడంటే బలహీనమైపోతున్నారు. నీ దృష్టి దేని మీద ఉంటారా? పౌలు మాట్లాడితే ఏమన్నాడంటే, నీవు మృతుల నుండి క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైన వాటి మీదే నీ కను దృష్టి ఉండాలి, నీ మనసు ఉండాలి. అక్కడ కింద రాస్తాడు, పైన యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ మాట చదువుతారా? తులసి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెలుగుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని, మీరు నిజంగా లేపబడిన వారైతే, మీరు నిజంగా విషయమే చనిపోయి సమాధి చేయబడి ఆయన మృతులలో మీరు కూడా పాలి భాగస్తుడై మీరు లేపబడిన వారైతే, ఆయనతో పాటు లేపబడిన వారైతే మీరు దేని మీద మనసు పెట్టాలి? పైన దాని మీదే, పరలోక రాజ్యం మీదే, ఆయన మీద దృష్టి ఉంచాలి. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనంలో ఏమని ఉంటది? ఇంత గొప్ప సాక్షి సమూహం మనలను మేఘమువలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచి పెట్టి విశ్వాసమునకు కర్తయు దానికి సాధించువారునైన యేసు వైపు ఎవరు చూడాలి? యేసు వైపు చూడాలి. ఎవరైతే మనకు గౌరవం అనుగ్రహిస్తాడు, ఎవరైతే మనకు నిత్య రాజ్యంలో ప్రవేశపెడతాడు, ఎవరైతే మనకు ఆశీర్వదిస్తాడు, ఎవరైతే మనల్ని నిలబెడతాడు, ఆయన వైపు మనం చూడాలి. ఆయన మీద మన మనసు పెట్టుకోవాలి. కానీ ఇదంతా ఏ వైపు మనసు పెట్టుకున్నాడంటే శపించబడిన వాటి మీద మనసు పెట్టుకున్నాడంట. అందుకే దినదినము ఏమవుతున్నాడు? నేరసిల్లిపోతున్నాడు. దినదినము బలం పుచ్చుకోవాలి. మనం సౌలు గురించి మనం చూసాము. సౌలు ఏమో దినదినము అంతకంతకు నేరసిల్లిపోతే దాని కుటుంబము అంతకంతకు వర్ధిల్లిందంట. అంతకంతకు వర్ధిల్లాలి గాని అంతకంతకు నేరసిల్లిపో. మనము అంతకంతకు బలాన్ని పుంజుకోవాలి కానీ నేరసిల్లి మన బలవంతులైతేనే దైవికంగా కులుపుగాడు. బలం ఎలా వస్తుంది? చిన్న మాట చెప్పి నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. నెహెమీయా గ్రంథంలో 8వ అధ్యాయము 10వ వచనము చివరి 2 లైన్లో మాట్లాడిన మాట మీరు ఒకసారి చదువుతారా? నెహెమీయా గ్రంథంలో
8వ అధ్యాయము 8వ అధ్యాయము చివరి 2 లైన్. దేని వలన మాట్లాడరే? ఎవరు ఆనందించాలి? ఇంట్లో ఆనందించాలి? షికార్లునా, తిండిలోనా, సినిమాలునా, థియేటర్లునా? దేంట్లో ఆనందించాలి? ఎక్కడ ఆనందిస్తే బలం వస్తుంది అంటే దేవుని. మనమైతే దేవుని సన్నిధిలో ఆనందించాలి. ఇప్పుడు సినిమాకి వెళ్ళి ఏం చేస్తారు? కేకలేసి అరుపులు, ఆనందం, అదే కదండి. ఆ 3:30 గంటలు దేనికి ఆనందించగలిగినా చెప్పండి సార్, మాట్లాడరు. అంతే కదండి. అందులో ఆనందిస్తే బలం వస్తుందా? ఎక్కడ ఆనందించాలి? నిజానికి నేను చాలా మారు మనసు కలిగి అందరూ మారు మనసు పొంది బ్రతుకుతున్నారు అనుకున్నాను. ఇంకా నువ్వు ఎవరికి మారు మనసు లేదు, ఇంకా మనం సరిచేయబడలేదు. నిజానికి దేవుని భయం ఎవరికి లేదండి. దేవుని భయం ఎవరికి లేదు. మనం ఎవరిలో ఆనందించాలి? ఎవరు? ఆయన నీ కొరకు గాయపరచబడ్డాడు. కమాన్ ప్లే. ఆయన నీ కొరకు గాయపరచబడ్డాడు. ఆయన నీ కొరకు దెబ్బలను అనుభవించాడు. ఆ దెబ్బలు నీకు గుర్తొస్తే అతడే నాకు హీరో అని నువ్వు అనుకో. నీ హీరో ఎవరో తెలుసా? అక్కడ హీరోకి ఒక్క దెబ్బ తగిలితే చాలు, సౌండ్ పెంచాలి. బాల్యం ఉంది అక్కడ పెంచాలి. నీటిలో చేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు చెప్పండి, నీ కొరకు గాయపరచబడింది ఎవరు? నీ కొరకు మాంసపు ముద్దగా మారిపోయింది ఎవరు? ఆయన కాదా నా హీరో? ఆయన కాదా నా హీరో? ఆయన గురించి మనం ప్రయాసపడుతుందా? ఇంకా వాక్యము చెబుతున్నా, ప్రభుని ఆరాధిస్తున్నాం, మనము ప్రభుని కనపరుస్తున్నాము. కానీ ఇంకా ఎక్కడున్నా
ఎక్కడున్నాం సార్? ఇంకా లోకంలో. నా రాత్రంతా నేను ఒకటే ప్రార్థన, ప్రభువా ఎలా పరిచర్య చేయాలి, ఇంకా ఏ విధంగా పరిచర్య చేయాలి, వారు మారు మనసు పొందాలంటే ఏ విధంగా పరిచర్య చేయాలి, ఎలా పరిచర్య చేస్తే వారు మారుతారు. ఇంకా వారైనా హీరో అంటున్నారంటే ఈ హీరో గురించి అర్థం అయితే అలా అంటారండి. ఈ హీరో గురించి ఇంకా అర్థం కాలేదండి. నీ కొరకు గాయపరచబడిన యేసు ప్రేమ నీకు అర్థమైతే ఆ ప్రేమల్ని ఏమంటే తెలుసా? పటాపంచులైపో. బైబిల్లో అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి చూపిస్తాను. సౌలు రాజు 15వ అధ్యాయంలో మనం చూస్తాం. సౌలు రాజు తప్పు చేసిన తర్వాత సమూహం అడుగుతాడు, నువ్వు చేసిన పని ఏంటి అని అడిగితే కాస్త కూడా భయం లేదండి. కాస్త కూడా భయం లేకుండా మాట్లాడుతున్నా, అయ్యా అది కాదయ్యా, ఏం లేదయ్యా, ఇది జనులు నీ దేవుణ్ణి బలి అర్పించడానికి తీసుకొచ్చారయ్యా అని మాట్లాడుతున్నాడు. ఇది తప్పే, నేను చేసింది తప్పే, ఇలా నేను చేయకూడదు కదా అని మాట్లాడకుండా ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇది జనులు తెచ్చారయ్యా, పర్లేదులే అయ్యా అన్నట్టు మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపం ఏమీ కనబడలేదు. అందుకే దేవుడు వదిలేశాడు, దేవుడు మాట్లాడటం మానేశాడు, దేవుడు తన రాజ్యాన్ని తీసివేశాడు. నిన్నటి దినాన అనుకుంటా నేను జ్ఞాపకం చేసినట్టే, సదాకాలము నీ రాజ్యమును స్థిరపరచాలని నేను అనుకున్నాను, కానీ నీ రాజ్యాన్ని తీసివేసేస్తున్నాను అన్నాడు. దేవుడు మాట్లాడటం మానేస్తే సప్నదాట దగ్గరికి వెళ్తున్నారు, చిల్లంగి చేతబడి చేసిన వారి దగ్గరికి వెళ్తున్నారు. అయ్యా నాతో దేవుడు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఏమి చెయ్యాలా, ఎలా చెయ్యాలా అని వారి వీరి దగ్గరికి వెళ్తే అప్పుడు ఒక ఆమె సిగ్నగానికి ఆమె ఏం చేసిందంటే సమూయేలుని రప్పించింది. సమూయేలుని రప్పించిన తర్వాత సమూయేలు అడుగుతున్నాడు, ఎందుకు నన్ను రప్పించావు, దేని నిమిత్తము నన్ను రప్పించావు అని అంటే సమూయేలు సౌలుతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడే నిన్ను విడిచిపెట్టి దూరం అయిపోతే, దేవుడే నిన్ను విడిచిపెట్టి దూరం అయిపోతే నేనేం చేయగలను అన్నాడు. దేవుడే వదిలేస్తే మన పరిస్థితి ఒకసారి ఆలోచించి. ఇందాక రెడ్డి గారు మాట్లాడుతూ, నీవు కనిపించని రోజునా కనిపించకుండా మనం బ్రతకగలమా? ఆయన తోడు లేకుండా బ్రతకగలమా? లేదు కదా. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే, అయ్యో తప్పు జరిగిందని పశ్చాత్తాపం ఏ మాత్రం లేకుండా బ్రతికితే ఇంకా తోడుంటాడా? ఇంకా దేంట్లో ఆనందిస్తున్నారంట వీళ్ళు? వారు దేంట్లో ఆనందిస్తున్నారు అని అంటే లోక సంబంధమైన వాటి యందు ఆనందిస్తూ ఉంటే దేవుడు చెప్తున్న మాట, మీరు యెహోవా యందు ఆనందించుడి, అప్పుడు మీరు బలాన్ని యెహోవా యందు ఆనందించండి. కీర్తన 84వ కీర్తన 5వ మాట నుంచి కానీ మీరు చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాట 4వ మాట నుంచి, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యమును స్తుతిస్తారంట. నీ వలన బలమునందు వారి మనుషులు ధన్యులు, దేవుని వలన బలం పొందిన మనుషులు ధన్యులు. ధన్యులు కొన్నారంటే బలవంతులు మాత్రమే కొనిపోబడతారు, వారు మాత్రమే, బలహీనులు కానే కాదు. ఎవరు కొనిపోబడతారంటే బలవంతుడు. 7వ వచనంలో మాట్లాడుతున్న మాట, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు వారు ఎలా ఉంటారంటే నానాటికి. ఎవరు? దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. మనం నిత్యము స్తుతించాం కానీ పాట పాడతాం, నిత్యము స్తుతించిన అని ఒక పాట పాడి
నిత్యము స్తుతిస్తారంట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5 నిమిషాలు స్తుతించడానికి, 5 నిమిషాలు ఆరాధించడానికి, 2 మాటలు ఆరాధించడానికి కాళ్ళు చేతులు ఉనిగిపోతే, చప్పట్లు కొట్టడానికి చేతులు రావు. ఎటువంటి చూస్తుంటా అది కళ్ళు మూసుకొని ప్రభుని ఆత్మ సంబంధంగా ఆరాధన చేస్తామంటే కళ్ళు తెరిచి వారితో వీరితో మాట్లాడుకుంటూ తల్లి చూసుకుంటూ ఆరాధిస్తుంటా. ఇలాంటి ఆరాధన చేయడానికి కూడా ఇష్టపడట్లేదు వాళ్ళంటే మీకు బలం ఎట్లా వస్తుంది? ప్రభువునందు ఆనందిస్తే బలం వస్తుంది. సంబంధంగా మీరు ఆనందిస్తే మీకు బలం రాదు. ఎక్కడికి వెళ్ళినా మీకు బలం రాదు. దేని మీద మీకు బలము రాదు. తిరిగి వాళ్ళ మీకు బలము రాదు. దేని వల్ల వస్తుంది అంటే నా ప్రభువులో ఆనందిస్తే బలం వస్తుంది. ఆనందిస్తే బలం వస్తుంది. శరీరంలో ఉంటే బలం వస్తుంది. మీరు ఎక్కబడతారు, మీరు లేకపోతే విడవడతారు. అదే పౌరులు బాధపడుతున్నారు. ఎందుకు నేను బలం చూడాలి, ఎందుకు నేను బలం పొందుకోవాలి అని అంటే ఎత్తబడి వాడు బలవంతులేనండి. బలహీనులు ఎవరు ఎత్తబడలేరు. కాబట్టి నీ బలాన్ని చూడాలి. ఆ బలాన్ని చూడాలంటే, ఆ బలాన్ని అనుభవించాలంటే నేను వేకువనే వేగాన్ని అంటారు. దేవునికి అయితే తనకు ఆనందంగా ఉన్న వాటిని పక్కన పెట్టేశాడండి. ఏ ఫ్యాన్స్ అనుకున్నారని పక్కన పెట్టేశాడు. నా హీరో అనుకున్నారని అని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు నూతనమైన మనసు వచ్చింది, మనసు వచ్చింది. ఇప్పుడు ప్రభు కోసమే బతుకుతున్నాడు. ఆయన అంటాడు, నేను బ్రతికితే ఈ యేసయ్య కొరకు బ్రతక. మారుమనసు అంటే ఏంటో, నిజమైన మారుమనసు ఏంటో తెలుసా? ఒకప్పుడు ఏదో హీరో అనుకున్నారు, ఏదో సినిమా హీరో అనుకున్నారు. అది యేసయ్య దగ్గరికి రాక ముందు. ఇప్పుడైతే మనము ఇక్కడికి వచ్చేసాం. ఆ హీరో కాదు, ఇప్పుడు ఈయనే మనకి హీరో. చెప్పదా? ఆ హీరో యాక్టింగ్ చేస్తాడు. ఏం చేస్తాడండి? యాక్టింగ్ చేస్తాడు. ఆ హీరో కానీ ఒక విలన్ దెబ్బ పడితే ఇక్కడ కుమిలిపోతూ ఉంటాం, బాధపడిపోతున్నాం. నా హీరోని కొట్టేశాడని బాధపడిపోతున్నాం. కానీ అది యాక్టింగ్ కదా, యాక్టింగ్ కే బాధపడుతున్నాం. కానీ నిజంగా నేను నిమిత్తం దెబ్బలు అనుభవించాడు కదా, ఆయన గాయపరచబడ్డాడు కదా, ఆయన శిలువలో మరణించాడు కదా, ముళ్ళ కిరీటం ఆయనకి పెట్టబడింది కదా. అంతకంటే యేసయ్య నీ కొరకు ఏం చేయాలి? ఇంతగా నిన్ను ప్రేమిస్తుంటే ఆ ప్రేమ ఇప్పటి వరకు అర్థం చేసుకోకూడదు. నిన్న మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పాను. ఏంటో తెలుసా? రాఖీ కట్టొచ్చా? ఏంటి? రాఖీ కట్టడానికి గొడవాడి మరీ వెళ్తాం. రాఖీ కట్టించుకొని స్టేటస్ లో పెడతాం మనం. రాఖీ పండుగ ఎవరిది అని చెప్పాను. ఎవరిది? బైబిల్లో ఉందా? బైబిల్ రాఖీ కట్టిందంట. అన్నదమ్ముల అనుబంధం అని చెప్పారు. కానీ అన్నదమ్ముల అనుబంధం అనే సుబడి ఎలా వచ్చింది? ఎక్కడ వ్రాయబడింది? పురాణంలో వ్రాయబడిన మాట కదా. పురాణంలో వ్రాయబడిన మాట ఎవరు పాటించాలి? కాబట్టి అన్యులు. మనం ఎందుకు పాటించాలి? బైబిల్ క్రైస్తవులు అయితే క్రైస్తవ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్న మనము, బైబిల్ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, బైబిల్లో ఉన్న వాటిని మనము పాటించాలి. మరి నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు బైబిల్ దేవుని ఆరాధిస్తుంటే మరి అన్యులు రాయబడిన అన్యుల గ్రంథాలు పురాణాల్లో రాయబడింది పాటిస్తున్నారు ఎందుకు? ఎందుకు మనం క్రైస్తవులా లేకపోతే క్రైస్తవులు కాదా? కాబట్టి ఏం చెప్పాను రాఖీ గురించి మీకు మళ్ళా గుర్తు చేస్తాను. ఏం చెప్పాను రాఖీ గురించి? దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగిందట. యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో దేవేంద్రుడు ఓడిపోయాడు. దేవేంద్రుడు ఓడిపోతే తన భార్య ఏం చేసిందంటే, దేవేంద్రుడు అంటే ఆయన తన భర్త ఓడిపోయాడని చెప్పి శివ పార్వతిని వేడుకొని, లక్ష్మీ నారాయణని వేడుకొని, తనకి ఒక దారపు సన్నటి దారాన్ని భర్తకు కడితే అతని వెళ్ళి ముందు తిరిగి వచ్చాడంట. దానినే వారు ఏమంటారంటే, వారు నమ్ముతున్నారు కాబట్టి, వారు ఆరాధిస్తున్నారు కాబట్టి, వారు విశ్వసిస్తున్నారు కాబట్టి, వారి పురాణంలో ఉంది కాబట్టి, వారి గ్రంథాల్లో ఉంది కాబట్టి వారు అది పాటిస్తున్నారు. అది తప్పేమి లేదు. వారు నమ్ముతున్నారు కాబట్టి. మరి నువ్వు ఏమి నమ్ముతున్నావు? నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? ఎక్కడ? ఆ తర్వాత వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అది కట్టినందుకు జయం పొందారు కాబట్టి అది మహాశక్తి అని వారు నమ్ముతారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పసిబాలుడిని హతము చేయాలని విష్ణు చక్రాన్ని విసిరితే తన చూపుడు వేడికి
గాయమైందంట. చూపుడు వేలికి గాయమైతే ద్రౌపది ఏం చేస్తదంటే తన చీర ఇది కొంగు చింపేసి ఆ గాయమైన చూపుడు వేలికి కడతదంట. కట్టినందుకు శ్రీకృష్ణుడు మాట్లాడుతున్న మాట, నన్ను ఇంతగా సహాయం చేశావు కాబట్టి నీకు నిత్యము అండగా ఉంటానని మాట ఇచ్చారంట. మాట ఇచ్చేసి ఆ దుశ్శేషుడి నుంచి ఆయన కాపాడాడంట, లేకపోతే దుష్ట శక్తుల నుంచి ఆమెను కాపాడాడంట. అందుకే దాని అన్న చెల్లుల అనుబంధం అని వారు నమ్ముతారు. అది ఎప్పుడు చేస్తారని చెప్పాను, అది శ్రావణ మాసంలో. ఏ మాసంలో? ఏ మాసంలో అంటే శ్రావణ మాసంలో చేస్తారంట. అది కూడా ఏ రోజు? నిండు పౌర్ణమి రోజు చేస్తారంట. ఏ రోజు అండి? నిండు పౌర్ణమి రోజు రాఖీ కడితే దేవుడు లేకపోతే లక్ష్మీ తల్లి దీవిస్తాడు. దీవిస్తే, ఆశీర్వదిస్తే నీకు ఆ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది. వారికి ఉన్న నమ్మకం. మరి నీకున్న నమ్మకం ఏంటి? అదేనా? అదే నమ్ముతున్నారా? అందుకేనా రాఖీ కట్టారు? ఏమండి అసలు ఇంతకీ క్రైస్తవ దేవుడా నీకు, లేకపోతే ఇంకా వేరే దేవుడా? ఎవరు నీకు దేవుడు? ఏమండి అది ఎవరిని ఆరాధిస్తున్నాం? ఇంతకీ మన క్రైస్తవులేనా? క్రైస్తవులు అని ముసుగు వేసుకున్న అనిలా దొంగల చెప్పండి సార్, ఎవరు ఇంటికి? తెలిసే చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా? అదే బాధ అనిపించింది. ఇంకా ఆ బ్రతుకులోనే ఉంటే, ఇంకా అదే జీవితంలో ఉంటే, ఇంకా మారు మనసు లేకపోతే, ఇంకా అదే ప్రకారంగా జీవిస్తుంటే ఏ మారు మనసు ఉన్నా? ఒకడేమో సినిమాకి వెళ్తాడు, ఒకడేమో రాఖీ కడతాడు, ఒకడేమో గుడికి వెళ్తాడు, ఇంకోడేమో ఇంకొకటి చేస్తాడు. మరి ఏ మారు మనసు ఉందని వాళ్ళకి? గొంతుకు చిచ్చిపోయిన అయితే పగిలిపోయినట్టు అరుస్తున్నా సరే ఈ మాట ఎక్కట్లేదు కదా. అదే రాత్రి నాకు ఏడుపు వచ్చింది. అయ్యా ఇంక ఎలా పరిచర్య చేయాలి? ఒక్కొక్కరికి కాలు పట్టుకొని కడగమంటావా? అలా చేస్తే మారుతారా? పర్సనల్ గా పోనీ అలా చేయమంటారా? పోనీ అలా చేస్తే మారుతారా? నా ఆసక్తి ఒకటే, నేనేదో గొప్పగా చూపించుకోవాలని కాదు, మీరందరూ పరలోక రాజ్యంలో ఉండాలని నా ఆశ. పరలోక రాజ్యంలో ఉండాలని నా ఆశ. ఎవరు తప్పిపోకూడదని ఆశ, ఎవరు నరకానికి వెళ్ళిపోకూడదు అని ఆశ, ఎవరు నిత్య నరకాల్లో యాతన పడకూడదని నా ఆశ. అందుకే ప్రయాసపడుతున్నాను. ఇందులో లోకంలో ఏమీ లేదండి, ఏమీ లేదు. ప్రభు నామానికి మహిమ కలుగును. బాగా మనిషి ఉందంటారా? మన భగవంతులేనా అండి? బలం ఎట్లా వస్తుంది? చిన్న మాట చెప్పిన ముగిస్తాం. యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే, యవనస్తులారా మీరు బలవంతులు కదా, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని మాట. యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము 2వ భాగం. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని ఎవరు జయించి ఉన్నారంట? ఇప్పుడు మీరు చెప్పండి, యవనస్తులు బలవంతులు అన్నారంటే వీళ్ళకు కండరాలు తిరిగిపోయింది అనేసి బలవంతులు అన్నాడా? ఏమండి వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారనేసి బలవంతులు అన్నాడా? మరి ఏ బలం ఇది? దుష్టుని జయించే బలం ఏది? ఇదే ఆత్మ సంబంధమైన బలం. అందుకే లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, యేసు ప్రభు వారి గురించి, యేసు ఆత్మ బలముతో తిరిగి వచ్చెను అనే మాట ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో, ఈ బలముతో ఇదే ఈ శరీరం అంటే 40 రోజులు ఉపవాసం అంటే తిరిగి వచ్చినప్పుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే శరీర బలము కాదు, ఆత్మ బలము. అందుకే మన పక్షి గారు పాడిన పాట అప్పుడప్పుడు రెడ్డి గారు కూడా పాడు, ఆత్మ బలము నిమ్మయ అని. ఆత్మ బలము కొరకు వారు ప్రాకులాడుతున్న ఈ పాటల మధ్య అనుభవంతో కూడినటువంటి పాట. కాబట్టి ఈ యవనస్తులు బలవంతులంట. ఏ విధంగా బలవంతులు అంటే ఆత్మ సంబంధంగా
అక్కడ వ్రాయబడిన మాట దేవుని వాక్యము ఎవరిలో ఉంది చెప్పండి. దేవుని వాక్యము ఎవరిలో ఉంది? దేవుని వాక్యము ఆనందించడం వల్ల బలం వస్తుంది. ఆ టైం పొడగవుతుందనేసి ముందుకు వెళ్ళిపోతున్నాను. కానీ రెండోది ఏంటంటే దేవుని వాక్యం మనలో ఉంటే బలం వస్తుంది. దేవుని వాక్యం ఎక్కడ ఉంటే వింటే కాదు, ఇక్కడ ఉండాలి. నీ హృదయం అనే పలకంలో వాటిని రాసుకొనుమా. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నీ నోట్లో ఏమొస్తుంది? పెదవుల్లో ఏముంటే హృదయంలో ఏముంటే కనబడుతుంది. ఆడు పాడితే మీకు అర్థమవుతుంది. కానీ యేసయ్య చెప్పిన మాట హృదయం నిండిన దాన్ని బట్టి కదా. హృదయంలో వాక్యం ఉంటే ఏం మాట్లాడతాం? బాబా బైక్ పడే గుర్తి బాబా కొట్టేసాడు అది మాట్లాడతావా? హృదయంలో ఏముంటే అదే వస్తాయి. ఏమి ఎడిటింగ్ బావా సూపర్. ఏముంది హృదయంలో? నేను తరచుగా సీరియల్ గురించి చెప్తూ ఉంటాను కదా. మన వాక్యం గురించి సంభాషించాము, వాక్యం గురించి మనం పట్టించుకోము. దేని గురించి? సీరియల్ గురించి. ఇద్దరు కానీ కోడలు ఇద్దరు కలిస్తే అత్త గురించి. ఇదే ఇద్దరు కలిస్తే దేని గురించి మాట? మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి అని చెప్తుంది కదా. నువ్వు మాట్లాడితే దేవుని గురించే మాట్లాడితే వాక్యం గురించే. ఇద్దరు కూర్చుంటే వాక్యం గురించి మాట్లాడండి, వాక్యము డిస్కస్ చేయండి. అప్పుడు మీరు బలం పొందుతారు. దేవునికి యవనస్తులతో మాట్లాడుతున్న మాట వాక్యం ఎవరిలో ఉందంట? ఎవరిలో ఉంది? హృదయంలో ఉందంట. వాక్యం చదవమంటే ఇప్పటి వరకు చదవట్లేదు. వాక్యం చదవమంటే ఇప్పటి వరకు చదవట్లేదు చాలా మంది. గంటల తరబడి మొబైల్ చూస్తాం, గంటల తరబడి మొబైల్ చూస్తాం. కానీ ఒక్క అధ్యాయం చదవడానికి మనకి టైము లేదు. ఎలాగొస్తుంది? ఈ మొబైల్ పట్టుకుంటే ఎంత సంతోషంగా మనము దీంట్లో చూస్తూ ఉంటాం. వాట్సాప్కి వెళ్ళి, మీసోకి వెళ్ళి, తర్వాత రకరకాలు అవన్నీ చూస్తాం కదా. మరి వాక్యం ఇప్పుడు చదువుతున్నారా? వాక్యమే బలం కదా. ఎబ్రాయ పత్రిక 4:12 దేవుని వాక్యము జీవము గలదై, బలము గలదై, జీవము గలదై, బలము గలదై. అది ఎటువంటి వాడి గల ఖడ్గము కంటే పదునైనదే. వీలేదు ఇంకా దేవునికి స్తోత్రం. వాక్యం ఏంటంట? దేవునికి స్తోత్రం. అందరు మంచి మంచి అందరూ స్తోత్రం చెప్తారు. వాక్యం ఏంటి? బలమైనది. ఆ వాక్యం ఇక్కడ ఉంటే ఎవరైనా నీరసం ఉంటే ఏం చెప్తారు తెలుసా? ప్రోటీన్ పౌడర్ ఏదైనా ఏం చేయండి? ప్రోటీన్ పౌడర్ తాగితే ఏమొస్తుంది కదా. మరి అదే నేను చెప్తున్నాను, ప్రోటీన్ పౌడర్ తాగితే నీకు బలం వస్తుందంటే వాక్యము భుజించండి, మీకు బలం వస్తుంది. ఇది ఆ ప్రోటీన్ పౌడర్ కంటే ఇది మరీ బలం కాదు. ఆ బలం కంటే ఏముండాలి? అమ్మా కొద్దిగా సన్నం అయితే బాగుంటుంది ఎవరికైనా. నువ్వు పెట్టేస్తున్నావు కదా. అరే ఇది ఎవరుకున్నా పర్లేదండి. ఆత్మ సంబంధమైన బలం కావాలి దేవుడికి. ఆత్మ సంబంధమైన బలం కావాలంటే మనం ప్రతిరోజు ఏం తినాలి తెలుసా? వాక్యం భుజించాలండి. ఎందుకని? ఈ ప్రోటీన్ వాక్యం భుజించాలండి. ఈ వాక్యం భుజిస్తే ఏమవుతుందంట? ఒకటో కీర్తనలు అదే అన్నాడు కదా, ఆనందించు దివారాత్రము దానిని ఎలా చదవాలంట? మాకు టైం లేదు కానీ ఉదయం లేచి వెళ్ళిపోవాలండి, భార్య భర్తలు వెళ్ళిపోవాలా, కానీ చదవమంటాడు చదివితే ఏమో మాకు టైం లేదండి. మరి చూడడానికి టైం ఉంది కదండి, లేదా చూడడానికి టైం ఉంటుంది కదండి. మరి వాటిని చదవడానికి మాత్రం టైం లేదండి.
ఎలా వస్తుంది బలం? ఇటువరకు నాకు తెలుసు ఎవరు పొద్దున్న లేచి రెగ్యులర్ గా బైబిల్ చదువుతున్నారంటే కొంతమంది మాత్రమే. నన్ను పేరు చూపించారు, పేరు చెప్పండి. కొంతమంది మాత్రం. ఎందుకు చేయట్లేదు? ఎందుకు మీరు చదువుతారు కదా. ఒక అధ్యాయం ఎంతసేపు చదువుతారండి? సార్ చెప్పండి సార్, ఎంతసేపు చదువుతారు? ఒక 5 నిమిషాలు అనుకున్నా. ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయలేమండి ఖచ్చితంగా. మీరు అలా చదివి చూడండి, మీ ప్రవర్తన మారిపోతుంది, మీ బ్రతుకు మారిపోతాయి, మీ ఉద్దేశాలు మారిపోతాయి. నేనే ఈ బైబిల్ తీసుకెళ్ళి ఆ సూకేస్ లో పెట్టేసి ఆ వారం రోజుల వరకు ముడితే ఉంటు ఇలా అలా తులిపి మళ్ళీ చర్చికి తీసుకెళ్ళి. అంతవరకు దేవుడు నన్ను ఇప్పుడు వాడుకోలేదు. ఇది చదవడం స్టార్ట్ చేశాను. నాకు రాంబాబు అనే ఒక ఫ్రెండ్ నాకు ఉండేవాడు. ఆ పొద్దున్నే లేచి కూర్చొని భక్తి చదివిన తర్వాత ఏదైనా చేస్తాడు అని నా మనసులో అనుకునేవాడు. ఎప్పుడైతే ఇది చదవడం ప్రారంభం చేశాను, దేవుడు నన్ను వాడుకోవడం సార్. నేను మీకు దీవెనకరంగా ఉన్నాను నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు ప్రతి చోట వాడుకుంటాడు. మిమ్మల్ని కూడా వాడుకుంటాడు, దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు, అందరినీ వాడుకుంటాడు. బలవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి. ఇంకా సమయం ఉన్నప్పుడల్లా మీరు ఏం చేయాలి తెలుసా? వాక్యం చదవండి, టీవీ ఆపండి, వాక్యము చదవండి. మీరు సిరా కనిపిస్తుంది నాకు తెలుసు, కానీ చదవండి వాక్యం. ఆ వాక్యమే బలం ఇస్తుంది. ఆ వాక్యం వల్ల మనం బలం పొందుతాం, పొందుతాం. దేవుని వాక్యం చదవగలిగితే అది దినదినము బలాన్ని ఇస్తుంది. బలవంతులైతే మనమే ప్రభు ఈ మాటలు ఆశీర్వదించారు.